అందరికీ నమస్కారం. పంటి సమస్యలు ఒకప్పుడు పళ్ళకి ప్రత్యేకంగా డాక్టర్లు ఏమి ఉండేవారు కాదు. పంటి వైద్యం ఇంటి వైద్యమే, పంటి వైద్యం ఇంటి వైద్యమే. అంటే ఇంట్లో చేసుకునేవారు. పంటికి ఏమొచ్చినా సరే, పన్ను నొప్పి వచ్చినా, పన్ను పుచ్చినా, పన్ను చిగురు వాచినా, ఏమొచ్చినా, పంటి కురుపు వేసినా, ఏం చేసినా పంటికి వైద్యం ఇళ్ళలో చేసుకున్నారు. పళ్ళు ప్రాబ్లం అంటే పంటి సమస్యలు రాకుండానే మనకి దంతధావనం చాలా రకాల పళ్ళు ఉండి అవన్నీ అందుబాటులో ఏముంటే కడుక్కునేవారు అనమాట. వేప పుల్ల, కామ పుల్ల, అలాగే ఉత్తరేణి, అలాగే పన్ను వాచింది అనుకోండి, చిగురు అదే పన్ను వాచి పసుపట్టింది అనుకోండి, ఇన్ఫెక్షన్ అంటే బంటికూరు పండం కదా, అలా వచ్చింది అనుకోండి, నేపాలం వేడి తీసి దాన్ని వేడి చేసి ఆ వేడి గోరువెచ్చగా నవిలి ఆ రసం పెట్టేవారు. పెడితే దాని పళ్ళు తోమితే ఆ వాపు తగ్గిపోయేది. అలాగే పళ్ళు కదిలిపోయాయి అనుకోండి బాగాని, బరింక పొల బర్నిక అంటాం కదా, ఆ పొల నీళ్ళతో కడిగారు గట్టిగా, కడిగితే ఆ పళ్ళు గట్టిపడి. అలాగే పళ్ళు పుచ్చిపోతున్నాయి అనుకోండి, ఉత్తరేణితో కడిగేవారు. కడిగితే ఆ పళ్ళు పుచ్చిపళ్ళు ఆగాయి అనమాట. అలా రకరకాలుగా చేసేవారు. అలాగే లవంగంతో చెప్పి బాగా సడన్గా పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, లవంగం పెట్టుకునేవారు. లేకపోతే లవంగం పొడితో పళ్ళు తోముకునేవారు ఒక్కోసారి, లేదా ఉప్పుతో తోముకునేవారు. అలాగే బూడిద, మనకప్పుడు అన్నీ ఆవు పిడకలు ఉండేవి మనకి. ఆ పిడక బూడిదతోటి పళ్ళు తోముకునేవారు. అలాగే కొన్ని ఆకులు ఎండబెట్టి పొడి చేసుకుని వాటితో పళ్ళు తోముకునేవారు. అలాగే బొగ్గుతో పళ్ళు తోమరు. బొగ్గు అంటే ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు కాదు, బొగ్గుతో కూడా తోమేవారు. ఎప్పుడైతే టూత్పేస్ట్లు వచ్చాయో వాళ్ళు ఏం చేశారు, అవన్నీ తోమకూడదు, మీరు తప్పు చేసేస్తున్నారు, చాలా ప్రమాదం, మీ పళ్ళు ఒకసారి పోతే ఇంక మళ్ళీ రావు జీవితంలో అని, మీరు టూత్పేస్ట్తో వాడాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి, ఇలా వాడుకోవాలి అని మనకి పేస్ట్ల మీద యాడ్ ఇచ్చారన్నమాట. యాడ్ ఇచ్చి ఇలా ఈ పేస్ట్లే వాడాలి, మీరు ఏమీ చేయకూడదు, మీరు చాలా తప్పు చేస్తున్నారని చెప్పారు. మనం గుడ్డిగా నమ్మేసి చక్కగా పేస్ట్లకు అలవాటు పడిపోయాం. ఇప్పుడు అదే పేస్ట్లో ఏమన్నాడు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో లవంగం ఉందా, మీ పేస్ట్లో బొగ్గు ఉందా, చార్కోల్ టూత్పేస్ట్ అంటే అది కూడా వస్తుంది ఈ మధ్య. అంటే వాడు చార్కోల్ అంటే ఏమన్నా బొగ్గు మసి, దాంతో కూడా టూత్పేస్ట్ చేస్తున్నాం మేము, ఇవి వాడాలి అని మళ్ళీ మనకి ఇదనమాట. అలాగా మనకే చెప్తుంటారు అనమాట. ఎందుకంటే మనం కూడా మర్చిపోయాం కదా, స్పీడ్గా పడి ఇవన్నీ మర్చిపోయి మనం ఎక్కడ పరిగెడుతున్నాం. అయితే బొగ్గుతో కడిగేవారు. అంటే బొగ్గు అంటే ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు కాదు, ఆ బొగ్గుకు ప్రత్యేకత ఉండేది. ఇదేంటి తెలుసా, చండ్ర కదిర అని పిలుస్తారు. చండ్రకర్ర మామూలుగా దీని నుంచి కవిరిని తీసేవారు. కవిరిని తీసి దీన్ని బెరం నుంచి డస్ట్ తీసి కవిరి ఉండలు చేసేవారు. అది కిల్లీలో వేసేవారు. కిల్లీలో రావడం వల్ల నోటుపూతలు అవి రాకుండా, పంటి సమస్యలు రాకుండా ఉండేవి అనమాట. అలాగే నోటుపూత వచ్చిందనుకోండి, కవిరి పెట్టేవారు అనమాట. పెడితే ఆ నోటుపూత పోయేది. అలాగా బొగ్గు ఏం చేసేవారు, బొగ్గుతో కడగాలంటే ఈ చండ్ర పూలని బొగ్గు చేసి ఈ బొగ్గులతో పళ్ళు తోముకునేవారు అంటండి. మామూలుగా చండ్ర హోమాల్లో కూడా వేస్తారు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మామూలుగా మధుమేహం కూడా వాడతారు ఆయుర్వేదంలో. ఏంటంటే పళ్ళు తోముకోవడానికి బొగ్గు, చండ్ర పొలం నుంచి చేసిన బొగ్గు మాత్రమే పళ్ళ పొడిగా వాడేవారు అనమాట. వాడి చేసి పెట్టుకున్నారు ఇళ్ళల్లో. చక్కగా ఫార్ములా కూడా తెలుసు. చిన్నప్పుడు నేను కూడా దాంట్లో దాచుకున్నాను సీసాలో. మేము అందరం తోముకున్నాం ఇంట్లో. ఫార్ములా ఏంటి తెలుసా, చండ్ర బొగ్గులు, చండ్ర కాల్చిన తర్వాత వచ్చిన బొగ్గులు. ఆ బొగ్గులు అంటే పొయ్యిలో పెడితే కాలిపోతే వస్తాయి బొగ్గులు, అవి కాదు. ఈ ఎండిపోయిన కర్రలని ఏం చేస్తారంటే గొయ్యి తీసి ఆ గాడిలో పెట్టి అంటించి పైనంతా మట్టి వేసేస్తారు. వేస్తే ఏమవుతుంది, లోపల కాలిపోయి తెలుపు ఉండదు, బూడిద రాదు, బొగ్గు నల్లగా బొగ్గు తయారవుతుంది అన్నమాట. అది అసలు బొగ్గు అంటే. ఆ బొగ్గుని తెచ్చుకొని పొడి చేసి నూరి, ఆ పొడిలో 100 గ్రాములు బొగ్గు పొడి, 10 గ్రాములు యాలకులు, 10 గ్రాములు లవంగాలు, 10 గ్రాములు జాజికాయ, 10 గ్రాములు దాల్చిన చెక్క, ఇవి కొట్టి అందులో కలుపుకున్నారు. 10 గ్రాములు ఉప్పు, ఇవన్నీ కలిపి పళ్ళపొడి చేసేవారు. ఈ పళ్ళపొడి తోముకుంటే పళ్ళు తలతల మెరిసి అనమాట అండి. ఆ గార అంతా పోయేది అనమాట. ఇప్పటికంతే క్లీన్ అయిపోతుంది అది తోమితే. పంటికి గార పోతుంది, పళ్ళు గట్టి పడతాయి, చిగుళ్ళు వాపులు పోతాయి, కదిలిపోయిన పళ్ళు గట్టి పడతాయి. అలాగే నోటుపూతలు వచ్చేస్తుంటాయి, ఆ నోటుపూతలు పోతాయి, నోరు వాసన వస్తుంది, దుర్వాసన, అది పోతుంది. అంత మంచి పళ్ళపొడి అనమాట. చేసుకోవచ్చు, కాకపోతే ఈ బొగ్గులు చేసుకోవడం కష్టం అన్నమాట. సో ఏంటంటే మనం కొంచెం గిరిజన లాంటివి చెప్తే వాళ్ళు చేసి పెడతారు, మనకు బొగ్గులు ఇస్తారు. అలాగే అది అసలు బొగ్గు. ఇప్పుడు ఏం చేస్తాడు, చార్కోల్ టూత్పేస్ట్ అని కూడా వస్తున్నాయి. అది ఏ బొగ్గు వేసాడు ఎవరు తెలుసు.
ఏ ఒగ్గు పడితే ఆ ఒగ్గు తోముతారు. మన వాళ్ళు పెద్ద సైంటిస్టులు, వీళ్ళకన్నా ముదురులాళ్ళు. మన వాళ్ళు మర్చిపోయి ఏదో మనం దేకుతున్నాం కానీ